హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. నేను ఈరోజు మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఏంటి అంటే చింతపండు చారుని ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేనైతే ఈ విధంగానే చారు చేస్తానండి. ముందుగా నేనైతే చింతపండు అయితే తీసుకొని నానబెట్టానండి. నానబెట్టి దాన్ని అయితే చారులాగా పిసికానండి. పిసికి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోనే నేను చిల్లీ పౌడరు అయితే యాడ్ చేశాను. చిల్లీ పౌడర్ అయితే ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ నేను అల్లం పేస్ట్ కూడా వేసేసాను. నేను ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను. కొద్దిగానైతే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేస్తానండి. క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేశాను. మిక్సింగ్ చేసుకొని మనం దానికి కావాల్సినటువంటి పోపును అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మనమైతే బాగా మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకున్న తర్వాత పోపు అయితే చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే పోపు అయితే రెడీ చేస్తున్నాను. అలా మిక్సింగ్ అయితే చేసి పెట్టానండి నేను. నెక్స్ట్ నేనైతే పోపు అయితే చేస్తాను. దానికి ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను, కడాయి తీసుకొని పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేసుకొని పోపు గింజలు కాకుండా నేను కేవలం జీలకర్ర మాత్రమే యాడ్ చేశాను. జీలకర్ర వేస్తే చాలా బాగుంటుంది అనేసి జీలకర్ర అయితే యాడ్ చేశాను. పోపు గింజలు జీలకర్ర వేడైన తర్వాత అందులోకి అయితే కొత్తిమీర, కరివేపాకు అయితే వేసానండి. వేసిన తర్వాత కాస్త పసుపు అయితే వేయాలి. పసుపు వేసిన తర్వాత చేసినటువంటి ఈ పోపును అయితే చారులో యాడ్ చేసుకోవాలి. లాస్ట్గా మనమైతే ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసినట్టయితే మనకు కావాల్సినటువంటి చారు అనేది, చింతపండు చారు అనేది రెడీ అయిపోతుందండి. సో ఈ విధంగా చేసినట్టే చారు చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్గా ఇంగువ అయితే యాడ్ చేయాలి. చూడండి, ఈ ప్రాసెస్లో చేస్తే చారు అనేది చాలా టేస్ట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. కామన్గా అందరు చేసే ప్రాసెస్సే, కానీ నేనైతే నా ప్రాసెస్లో ఎలా చేస్తాననేసి చేసి చూపించానండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చేయండి. ఇదండి ఈరోజు వీడియో చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయట్లేదండి. వీడియో నచ్చినట్లయితేనే మీరు లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. మనం ఎక్కువ ఇది వింటర్ సీజన్ కాబట్టి సి విటమిన్ సోర్స్ ఉన్న పదార్థాలే తీసుకోవాలండి. తీసుకున్నట్లయితే మనకు జలుబు, దగ్గు అనేవి రాకుండా మనకు ఇమ్యూనిటీని అనేది బూస్ట్ చేస్తాయి. సో అలా అనేసి మనం ఈ వింటర్ సీజన్లో ఎక్కువ సి విటమిన్ సోర్స్ అనేవి తీసుకోవాలండి. ఇదండి ఈరోజు రెసిపీ. ప్లీజ్ థ్యాంక్ యూ, all of you. Keep the watching for next videos. Please subscribe our channel.